టీడీపీ గడ్డపై మహానాడు గ్రాండ్ సక్సెస్ అయిందని ఆముదాల వలస ఎమ్మెల్యే కోన రవికుమార్ అన్నారు. రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేలా 6 సూత్రాలతో తీర్మానాలు ప్రవేశపెట్టారని అన్నారు. టీడీపీని భూస్థాపితం చేస్తామన్న వాళ్ళకి ప్రజలే గట్టిగా బుద్ధి చెప్పారంటున్న ఎమ్మెల్యే కోన రవికుమార్ తో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. కడప గడ్డపై ఇటు మహానాడు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడటానికి కోన రవికుమార్ ఉన్నారు. సార్ చెప్పండి, మహానాడు అంగరంగ వైభవంగా చదువుతుంది, అసలు ఏ తీర్మానాలు ప్రవేశపెట్టబోతున్నారు ఏంటి? ఆల్రెడీ ప్రవేశపెట్టాం తీర్మానాలు. ఇప్పుడు రెండో రోజు ఇది. మేము ముందుగా కాన్సెప్ట్ తెలుగుదేశం పార్టీ కాన్సెప్ట్ ఒకటే, సమాజమే దేవాలయం, పేదవాడే దేవుడు. ఇది మా మూల సిద్ధాంతం. ఆ రోజుకున్నటువంటి ప్రజల ఆకాంక్షల మేరకు ఆ రోజు ఆ నినాదం, దాన్ని బేస్ చేసుకొని ఈరోజు మళ్ళీ రాబోయే రోజుల్లో 40 సంవత్సరాల పాటు ఈ పార్టీని ప్రజల్లో ఉంచేందుకు నిలబెట్టేందుకు ఈరోజు 6 సూత్రాల ప్రాతిపదిక మీద వెళ్తున్నాం. బేస్ మా మూల సిద్ధాంతం అది, సమాజమే దేవాలయం, పేదవాడే దేవుడు. ఈ 6 సూత్రాల ఆధారంగా రేపు రాబోయే 40 రోజులు కాలంలో వచ్చేటటువంటి మార్పులను బట్టి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని దీనికి జోడించి ప్రజలకు మెరుగైనటువంటి ఫలితాలు, ఎందుకంటే మా పార్టీ శవం మీద పెట్టినటువంటి పార్టీ కాదు ఇది, ప్రజల గుండెల్లో నుంచి ప్రజల ఆకాంక్షల నుంచి వచ్చినటువంటి పార్టీ ఇది, తెలుగువాడి కోసం పెట్టినటువంటి పార్టీ ఇది. కాబట్టి రాబోయే రోజుల్లో మేము ఏమే కార్యక్రమాలు చేయబోతున్నామో చాలా స్పష్టంగా తీర్మానాల ద్వారా ఇస్తున్నాం. గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఎలా సర్వనాశనం చేశాడు. ఈరోజు మేము కడప జిల్లా వచ్చి చూస్తున్నాం, కడపను కూడా చూస్తున్నాం. కడప అడ్డా వైసీపీ అడ్డా అని కూడా గతంలో చెప్పిన పరిస్థితి, కానీ ఇప్పుడు చూస్తే యువగలం పాదయాత్ర కానీ ఇటు మహానాడు కానీ కార్యకర్తలు స్వంతగా వస్తున్న పరిస్థితి ఎలా చూస్తారు? ఎవరు చెప్పాడు కడప జిల్లా అని? ఎప్పుడైనా మీకు ఒకటే, తెలుగుదేశం పార్టీ తెలుగు జాతి అడ్డా. అది కడప అయినా, శ్రీకాకుళం అయినా, లేకపోతే కరీంనగర్ అయినా, ఎక్కడైనా సరే ఇది తెలుగుదేశం పార్టీ తలక అడ్డా. ఇది జగన్మోహన్ రెడ్డి తండ్రి 5.5 సంవత్సరాలు చేశాడు, కొడుకు 5 సంవత్సరాలు చేశాడు. కానీ కడపనే మురికోపంగా ఉంచిన వాళ్ళు వీళ్ళేం ఈ రాష్ట్రానికి పనికొస్తారు? ఈ జాతికేం పనికొస్తారు వాళ్ళు? ఈ జాతికి కానీ ఈ రాష్ట్రానికి కానీ పనికిరాని కుటుంబం ఏదైనా ఉందంటే వైఎస్ కుటుంబమే. వాళ్ళే మర్డర్లు చేసుకుంటారు. వాళ్ళకున్న చరిత్ర ఏమిటి? మర్డర్లు చేయడం, చేయించడం, సాక్షులు ఎదిరించడం, బెదిరించడం, వాళ్ళని మర్డర్ చేయడం, ఇదే కదా వాళ్ళకున్న చరిత్ర. ఈ రాష్ట్రంలో ఏ కార్యక్రమం ఇది మేము చేసామని చెప్పుకోవడానికి ఏముంది అక్కడ గర్వకారణం? కాబట్టి ఇది తెలుగు జాతి అడ్డా. ఇది తెలుగు జాతి అంటేనే తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఎప్పుడు కూడా ఇది వైఎస్ఆర్ అడ్డా లేకపోతే కేఎస్ఆర్ అడ్డా, ఈ అడ్డాలన్నీ పోతాయి. శాశ్వతంగా ఉండేది తెలుగుదేశం పార్టీ ఒక్కటే. సార్, టీడీపీని భూస్థాపితం చేస్తామన్న వాళ్ళు ఇప్పుడు భూస్థాపితం అవుతున్నారు, ఎలా చూస్తారు? ఎవరైతే తెలుగుదేశం పని అయిపోయింది అన్నటువంటి వాళ్ళు పైకి పోయారు. తెలుగుదేశాన్ని భూస్థాపితం చేసుకుంటే వాడు పాతాల్లోకానే పోతాడు. ఎప్పటికైనా నేర్చుకోవాలి, చరిత్ర ఏం చెప్తుందో నేర్చుకోవాలి. నేను ఇందాకే చెప్పాను, తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఉంటుంది. సూర్యచంద్రులు ఉన్నంత వరకు తెలుగు జాతి ఉంటుంది. తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం ఉంటుంది. అంతేగాని తెలుగుదేశాన్ని మేము ఏదో చేస్తామని ఎవడైనా కంటే అవి పగటగలలే తప్ప ఇంకోటి కాదు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇటు కడప ఎవరి గడ్డ కాదు, ఎవరబ్బ సొమ్ము కాదని చెప్పి కూడా కోన రవికుమార్ అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా గత 5 సంవత్సరాలు వైసీపీ అరాచక పాలన కొనసాగించింది. దానికి ప్రతిఫలమే ఇవాళ 2024లో తమకు కూటమి ఖచ్చితంగా గెలుపుకు ఉందని చెప్పి, అదేవిధంగా ఏదైతే గత 10 సంవత్సరాలుగా ఏదైతే వైఎస్ఆర్ కడప అభివృద్ధి చెందలేదో ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో టీడీపీని ఖచ్చితంగా జెండా ఎగరవేయటం ఖాయమని చెప్పి కూడా కోన రవికుమార్ అయితే చెప్తున్నారు. ఇది ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వి డిజిటల్ న్యూస్, మహానాడు ప్రాంగణం నుంచి.